గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఓకే, ఏంటి వీడియో రాత్రప్పుడు హెల్మెట్ వేసుకుంటున్నాడు అనేసి అనుకుంటున్నారా? చూడండి, నైట్ కదా, ఏం కనిపించట్లేదు. ఇంకా టైం చూసారా, 7:50 అవుతుంది. ఇప్పుడు నేనైతే మార్కెట్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉందో ఏంటో, మార్కెట్ చూపిస్తాయి. రేపు శివరాత్రి కదా. మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. కాకపోతే ఏంటంటే పార్కింగ్కి ప్లేస్ దొరకలేదు. ఫైనల్లీ ఎక్కడైతే దొరికింది, ఇక్కడ పార్క్ చేస్తాను. ఇంకా మార్కెట్లో అయితే లైటింగ్ మస్తు ఉంది గాయస్. రేపు శివరాత్రి కదా, భక్తులు చాలా మంది వచ్చినారు ఇంకా మార్కెట్కి. ఇక్కడ కూడా మన అంటే ఎక్కువ హిందువులు ఉన్నారు ఇంకా ఈ డిబ్రూగఢ్లో. సో అందుకని ఎక్కువ మంది ఉన్నారు ఇంకా జనాలు. మార్కెట్ మొత్తం జనాలు చూడండి. ఇక ఇదంతా ఎంతమంది ఉన్నారు, ఇంకా లోపల చాలా మంది ఉన్నారు ఇంకా గాయస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదేంటో తెలుసా? నిమ్మకాయలు. ఇవి మన సైడ్ రౌండ్గా ఉంటాయి కదా, ఇక్కడ ఎలాంటివి అనమాట. క్యాప్సికమ్ చూడండి ఎలా పెట్టున్నారు. క్యాప్సికమ్ ప్రస్తుతానికి అయితే ఇంకా అవ్వలేదు, మార్కెటింగ్ ఇంకా చాలా ఉంది గాయస్. మార్కెట్లో పని అయినప్పటికైతే చాలా టైం అయిపోయింది, దగ్గర 1.5 hour అయిపోయింది ఇక్కడే. ఇంకా సౌండింగ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. బ్లాగ్ ఇక్కడ ఆపేస్తాను. బిల్వపత్రాలు చూసారా, ఒక్కొక్కటి 10 రూపాయలు రెడ్డ. ఒక రెడ్డ అంటే ఒక కొమ్మలో ఇది ఉంటుంది కదా, అదొకటి 10 రూపాయలు. ఇదిగో ఇది ఒక్కొక్కటి 10 రూపాయలు అనమాట. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ట్రాఫిక్ మామూలుగా లేదు, ఇంకా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఇక్కడే తీసుకున్నాం. ఇంకా ఇవన్నీ కనిపిస్తుంది కదా, వీళ్ళు మనకి హెల్ప్ చేశారనమాట. గూగుల్ పే వీళ్ళ దగ్గర లేకపోతే మనీ ఇచ్చారు. ఇంకా మనమైతే అంటిస్తాం ఇక్కడ. ఇదిగో చూడండి, ఇంకా అటువైపు కూడా పూర్తిగా స్ట్రక్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. అసలు దారే లేదు ఇంకా. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గాయస్, హ్యాపీ శివరాత్రి. టైం అయితే 5 o'clock అవుతుంది. ఇంకా మార్నింగ్ కూడా అవ్వలేదు, అంటే సూర్యుడు కూడా ఇంకా రాలేదు. ఇక్కడ బయటకు వెళ్తా, చాలా వేస్తుంది విపరీతంగా. ఇక్కడికి వచ్చాక చాలా రోజులకి మళ్ళీ ఎంత మార్నింగ్ లేచాను. ఇంకా ఇదిగో ఇది స్ట్రీట్ లైట్. ఇది అక్కడ వస్తాడు ఇంకా సూర్యుడు. చిన్నగా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా స్కై, అక్కడ వస్తాడు. ఇంకా ఒక దీపం అయితే ఉంది మా ఇంటి దేవుడి గదిలో. ఇంకా నేను స్నానం చేయలేదు, దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. ఇందాకే అమ్మ అయితే పూజ చేసింది. ఇది ఎలాగుంది ఫైనల్గా. గరికి పోసి పెట్టింది, అరటిపూల ప్రసాదం పెట్టింది. ఇంతలోనే వెలుతురు కూడా వచ్చేసింది ఇంకా సూర్యుడిది. ఈరోజు మార్నింగ్ అయితే అట్లు ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో టిఫిన్కి. అమ్మ వీళ్ళు గుడికి వెళ్ళడానికి బయలుదేరారు. ఇంకా అమ్మ నాన్న అయితే టెంపుల్కి వెళ్ళిపోయారు, కానీ ఇంకా నేను అదే పాచిమకంతో ఉన్నాను. వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకుంటాను. ఇంకా కిటికీ నుంచి ఎండ వస్తుంది కదా, ఆ షాడో దగ్గర చూడండి వాటర్ బాటిల్ పెడతా ఎలా అవుతుందో. అంటే ఎండ నుంచి పడుతున్న షాడో ఇది చూడండి. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ పెడతా ఎలా అవుతుందో. ఈ వాటర్ బాటిల్నే పెట్టాను. అంటే షాడో చూసారా, స్టార్టింగ్ ఇలా పెట్టేటప్పుడు ఎలా అవుతుందో. గాయస్ ఈరోజు మస్తు ఎండ వచ్చింది చూడండి. అద్దంలో రిఫ్లెక్షన్ ఎలా ఉందో ఏంటో. గైస్ ఫైనలీ నేనైతే ఇప్పుడే టెంపుల్కి వచ్చాను. ఇంకా విజిట్ చేసుకున్నాను, మొత్తం అయిపోయింది, వెళ్ళిపోవడం. ఇంకా
అలాగే టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అలా మార్కెట్లోకి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు. గాయస్ చూడండి, మార్కెట్ మొత్తం బూజులు పట్టేసింది. ఇంకా నాకైతే స్పైడర్ మ్యాన్ మూవీ గుర్తొస్తుంది. చూస్తారు కదా ఎలా ఉంది మొత్తం బ్యాక్ సైడ్ ఇదంతా కూడా. టమాటాలు అయితే తీసుకున్నాం. బజ్జి మిర్చి గాయస్ 2025లో పనసకాయల సీజన్ అప్పుడు వచ్చేసింది. ఇంకెక్కడ చూడండి, బెంగళూరు వంకాయ అంటారు ఇక్కడ. ఇక్కడ చూసారా చిరిగిపోయిన డబ్బులు కూడా తీసుకుంటున్నారు. చిరిగిపోయిన ఇవన్నీ నెక్స్ట్ ఈ పాత కాయిన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఆర్ట్స్ ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.